రేయ్ బటన్లో. ఓకే సార్. నా స్టేషన్లో పద్ధతి కాలేకపోతే గుడ్డలోడు తీసుకొడతాను. నమస్తే సార్. ఓరి దరిద్రులారా, మీరు కూడా ఇక్కడే ఉన్నారా? అంట నిన్నేనరా. అయినా దాన్ని ఎవరితోనో రేప్ చేశాడంటగా? దానికన్నా నాకేం తక్కువరా? ఏసీపీ గారు మీరైనా చెప్పండి. నా కొలతలు చూసారుగా, దాని కొలతల కన్నా షార్ప్ గా ఉన్నాయా లేదా చూడండి. రే చెప్పండి రా. నేను ఎప్పుడు కొనలేదు, కొలిసిమంట పెట్టి చేస్తాను. చెప్పు తీసుకోకూడదా? కొట్టండి. రైట్ లగండ్రా. అవుట్. ఇంకోటి, ఈ 100 కోట్ల విషయం తేలేదాకా ఎవ్వడు ఊరు వదిలి వెళ్ళడానికి లేదు. అవుట్. సార్ ఏమైనా సిట్టింగ్ ఉంటే పిలవచ్చు కదా? పీకే ఎలాగో లోపల ఉన్నాడు. ఎంతైనా మీరు గవర్నమెంట్, నేను గవర్నమెంట్ ఎంప్లాయీసే కదా. అవుట్. ఓకే కూల్. ఇడియట్. బొత్తిగా కోఆపరేషన్ లేదు ఎంప్లాయీస్ మధ్య. చిచ్చి. వీడి బ్యాంక్ అకౌంట్స్లో అంత అమౌంట్ లేదు. వీడి ఫ్రెండ్స్ కూడా ఏమీ తెలియదు. వీడి డబ్బు అంతా ఎక్కడ పెట్టుంటాడు? చెప్పండి సార్. ఇది పీకే సెల్ ఫోన్. ఒక చిన్న గేమ్ ఆడదాం. ఏసీపీ గారిని ఎన్కౌంటర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. త్వరగా మీ వాళ్ళకి ఫోన్ చేసుకో. ఇదిగో త్వరగా. పీకే సారు చేస్తున్నారు, ఫోన్ త్వరగా. సార్ సార్ ఫోన్. అప్పుడే? అవును సార్. అదేంటే జియో ఫోన్ వాడుతూ కూడా మిస్డ్ కాల్స్ ఇచ్చాడు. అది 7 మిస్డ్ కాల్స్. మిస్డ్ కాల్స్ ఇచ్చాడు. వీళ్ళలో ఎవరికైనా ఫోన్ చేస్తే క్లూ దొరకొచ్చాము. పీకే నా దగ్గర ఉన్నాడు. అసిస్టెంట్ కమిషనర్ పోలీస్. మీరు 1 గంటలో నా దగ్గర ఉండాలి. పీకే ఫ్యాన్స్ అనుకుంటా, డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారు. ఇది పోలీస్ స్టేషన్ అమ్మా. ఈ గెటప్, ఈ సిచ్యువేషన్ పట్టించుకోకుండా నువ్వు హడావుడిగా పీకే కోసం వచ్చావు చూడు, అప్పుడే నాకు అర్థమైంది మీ రిలేషన్షిప్ ఏంటో. చెప్పు, నీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఏంటో చెప్పు. నా పేరు సత్య. మా ఊరు కారంపొడిపాడు. మీకు పీకే ఎలా పరిచయం? అసలు ఇక్కడ డివిజన్ కార్పొరేటర్కి కారంపొడిపాడు గ్రామానికి ఏంటి సంబంధం? ఇంకా ఎవరైనా రావాలా? సారీ అధ్యక్షుడు గారు, పండగ సీజన్ కదా, పైగా కొత్త రాజధాని, రోడ్లన్నీ బాగా జామ్ అయిపోయి, అందుకే కాస్త లేట్ అయింది. ఇప్పుడు మొదలెట్టండి. మనం ఇప్పుడు ఇక్కడ ఎందుకు సమావేశం అయ్యామంటే, తెలిసి ఆపండి. ఇప్పుడు ఈ సమావేశం ఎందుకు పెట్టాం నాకు తెలీదా? చెప్తానుండండి. గ్రామోద్ధరణ కార్యక్రమే కదా. ప్రతి డివిజన్లో ఉండే పనులు చకచకా జరగాలి, ఏదీ లేట్ అవ్వకూడదు. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే, ప్రతి డివిజన్లో ఉండే కార్పొరేటర్ వెనకబడ్డ గ్రామాల్లో ఒక గ్రామం దత్తత తీసుకోవాలి. అందులో భాగంగానే ఆ ఊరికి మేము వెళ్ళాలి. మేము ఆ గ్రామానికి వెళ్ళి అక్కడున్న ప్రాబ్లమ్స్, పరిస్థితులు స్వయంగా మేమే తెలుసుకొని హైకమాండ్కి చెప్పాలి. వాళ్ళు వచ్చి క్లియర్ చేస్తారు. నాకేమో కారంపొడిని గ్రామం ఇచ్చారు. ఆ విషయం నీకెలా తెలుసు? ఇంకెక్కడున్నారు సార్ మీరు? ఆ విషయం నాకెలా తెలుసు అడుగుతారేంటండి. మన తెలుగు రాష్ట్రాల్లో క్వశ్చన్ పేపర్ లీక్ అవడం కామనే కదండి. మీ ఏజే ముందుకు వస్తుంది, మనిషి వెనక్కి వెళ్తున్నారు. కొంచెం అప్డేట్ అవ్వండి. తినింది చాలు, ఇంక పక్కన వాళ్ళు కూడా ఇవ్వండి. ఉంటారు సార్. ఈడి ఎత్త పెక్క మొఖం వేసుకుంది.